ఈ రోజు 9th నుంచి అంటే జనవరి 13th నుంచి ఫ్లిప్కార్ట్లో మోనుమెంటల్ సేల్ పేరుతో అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ పేరుతో ఆఫర్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్తో 10% డిస్కౌంట్ వస్తుంది ఫ్లిప్కార్ట్లో కొంటే. అమెజాన్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్తో అడిషనల్గా 10% డిస్కౌంట్ వస్తుంది ప్రైస్ డ్రాప్తో పాటు. ఈ ఆఫర్స్లో ఉన్న బెస్ట్ మొబైల్ డీల్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 15 వరకు అయితే ఉన్నాయి, మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకవేళ బెస్ట్ ఆఫర్తో మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ సేల్స్లో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. డీటెయిల్ స్పెక్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడను. బెస్ట్ డీల్స్ ఆఫర్లో ఉన్న మొబైల్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ది Xiaomi Fire 6. ఇది మొబైల్ కాదు, ట్యాబ్, బట్ బెస్ట్ డీల్లో అయితే ఉంది, అందుకే నేనైతే మెన్షన్ చేస్తున్నాను. 17,999కి అయితే వస్తుంది. సేల్ స్టార్ట్ అయిన తర్వాత రెగ్యులర్గా 22-23 వేల ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది. కిల్లర్ ట్యాబ్ స్నాప్డ్రాగన్ 870తో వస్తుంది. 2.8K రెజల్యూషన్ డిస్ప్లే. అసలు ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ట్యాబ్, మిస్ చేయకండి. ఒకవేళ అండర్ 20,000 బడ్జెట్లో మంచి ట్యాబ్ డీల్ కోసం చూస్తే. నెక్స్ట్ది Redmi A4. ఎవరైతే 8,000 ప్రైస్ రేంజ్ ఉండి బడ్జెట్ మొబైల్ కోసం చూస్తుంటారో వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. డిస్ప్లే, బ్యాటరీ లైఫ్ అన్నీ కూడా ఆ ప్రైస్ రేంజ్కి డీసెంట్గా ఉంటాయి. సెకండరీ మొబైల్ కోసం చూసే వాళ్ళకి, ఇంట్లో పెద్ద వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 4G మొబైల్ ఇది. నెక్స్ట్ది Moto G35. 10,000 ప్రైస్ రేంజ్లో స్టాక్ ఆండ్రాయిడ్తో మంచి డిస్ప్లేతో 5G మొబైల్ కావాలనుకునే వాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 9,999కి అయితే వస్తుంది. రెగ్యులర్గా 11-12,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. పర్ఫెక్ట్ ఆప్షన్ ఈ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇది iQOO Gen 9X. రెగ్యులర్గా 12,000, 13,000 ఉంటుంది. ఈ సేల్లో 9,249కి అయితే వస్తుంది. అన్ని ప్రైసెస్ కూడా నేను బ్యాంక్ డిస్కౌంట్ కలిపే చెప్తున్నాను. బ్యాంక్ డిస్కౌంట్, క్రెడిట్ కార్డ్ లేకపోతే ఎవరిదైనా అడిగి కొనే ప్రయత్నం చేయండి. అప్పుడే బెస్ట్ ప్రైస్లో ఫోన్ అయితే కొనగలుగుతారు. 9,249కి ఈ iQOO Gen 9X అయితే కిల్లర్ ఆప్షన్. మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి మీరు కావాలనుకుంటే. 4GB ర్యామ్తో వస్తుంది. ఒకవేళ 6GB ర్యామ్ మోడల్ కావాలనుకుంటే 9,999కి అయితే రావచ్చు. సేల్ స్టార్ట్ అయిన తర్వాత బెస్ట్ ఆప్షన్. ఎలాంటి డౌట్ లేకుండా కొనొచ్చు. డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ డీసెంట్గా ఉంటాయి, బ్యాటరీ లైఫ్ పర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ ఇది Poco X6 Neo. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవన్నీ హెచ్డి రెజల్యూషన్ తోటో లేదా ఫుల్ హెచ్డి రెజల్యూషన్ ఉన్న IPS డిస్ప్లే తోటే వస్తాయి. బట్ ఈ Poco X6 Neo మాత్రం AMOLED డిస్ప్లేతో వస్తుంది. అది కూడా 10,999కి అయితే వస్తుంది. 11,000లో AMOLED 5G పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంటుంది. ఎవరైతే మంచి డిస్ప్లే కావాలి అనుకుంటారో 11,000లో 5Gతో వాళ్ళైతే దీనికి ఎలాంటి డౌట్ లేకుండా వెళ్ళొచ్చు. సో మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఆ ప్రైస్ రేంజ్లో మంచి ఆప్షన్ AMOLED డిస్ప్లేతో. అండ్ నెక్స్ట్ ఇదైతే సామ్సంగ్ లవర్స్కి. సామ్సంగ్ మొబైలే కావాలనుకుంటారు కదా, అది కూడా బడ్జెట్ 13,000-14,000 ఉన్న వాళ్ళకి. సామ్సంగ్ గెలాక్సీ M35 13,999కి అయితే వస్తుంది. సో రెగ్యులర్గా 18,000, 20,000 అట్లా ఉంటుండే. ఇప్పుడైతే 14,000లో కిల్లర్ ఆప్షన్. ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా సామ్సంగ్ మొబైల్ కోసం చూస్తుంటే దీనికైతే వెళ్ళొచ్చు. డిస్ప్లే ఆబ్వియస్లీ AMOLED డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది. 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే బాక్స్లో అయితే ఛార్జర్ ఉండదు. అండ్ పర్ఫార్మెన్స్ సామ్సంగ్ మొబైల్గా చూస్తే మాత్రం డీసెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది Vivo T3 లేదా iQOO Gen 9. అమెజాన్లో iQOO Gen 9 పేరుతో, ఫ్లిప్కార్ట్లో Vivo T3 పేరుతో ఉంటుంది. 15,000లో అయితే ఈ Vivo T3 రావచ్చు. ఫ్లిప్కార్ట్లో వస్తే మాత్రం పర్ఫార్మెన్స్ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, కెమెరా బాగుండాలి అనుకునే వాళ్ళు అస్సలే వదిలిపెట్టకండి. 15,000లో కిల్లర్ ఆప్షన్. iQOO Gen 9 పేరుతో అమెజాన్లో రావచ్చు, బట్ 16,000కి రావచ్చు. సో ఎక్కడ తక్కువ వస్తే Vivo T3 పేరుతో తక్కువ వచ్చినా, iQOO Gen 9 పేరుతో తక్కువ వచ్చినా, ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనండి. 15,000లో అయితే అస్సలే వదిలిపెట్టకండి. మోర్ దెన్ ఇయర్ అవుతుంది లాంచ్ అయినా బెస్ట్ ఆప్షన్. మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. గేమింగ్ కూడా ఎంత హెవీ టాస్క్ అయినా కానీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది Moto G85. ప్రెసెంట్ అయితే 16,000కి వస్తుంది. ఆల్రెడీ సేల్ ప్రైస్ లైవ్ అయిపోయింది. ప్రీమియం డిజైన్, బెస్ట్ డిస్ప్లే అండ్ డీసెంట్ కెమెరాస్ అండ్ స్టాక్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటారో వాళ్ళైతే కన్సిడర్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ 6 Gen 3 పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది Honor 200. వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 30,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు. బట్ ఈ సేల్లో అమెజాన్ ఆల్రెడీ టీజ్ చేసింది, రివీల్ చేసింది డీల్ను. 19,999కి అయితే వస్తుంది. సేల్ స్టార్ట్ అయిన తర్వాత అస్సలే మిస్ చేయకండి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, కెమెరాస్ ఎక్సలెంట్గా ఉంటాయి. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 5,200 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో తోపు మొబైల్. కాకపోతే ఒక్క మెలుకు ఉంది, సర్వీస్ అయితే హానర్ అంత ఎస్టాబ్లిష్ అవ్వలేదు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత. సో సర్వీస్ కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్. అది మాకు అంత ఇబ్బంది కాదు అనుకుంటే ఎలాంటి డౌట్ లేకుండా కొనొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది Moto Edge 50 Neo. సో కిల్లర్ ఫోన్. డిజైన్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ ఎక్సలెంట్గా ఉంటాయి. అది కూడా టెలిఫోటో లెన్స్తో వస్తుంది. పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తాయి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా Dimensity 7300 డీసెంట్గా ఉంటుంది. IP68 రేటింగ్తో వస్తుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో వస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 20,000 లోపు మొత్తం ఫ్లాగ్షిప్ ఫీచర్స్ని అయితే కుక్ ఇచ్చినట్టుగా అయితే ఉంటుంది. కాకపోతే బ్యాటరీ లైఫ్ మాత్రం సో కొంచెం హెవీ యూజర్స్కి కొంచెం తక్కువగా రావచ్చు. బట్ నార్మల్ యూజర్స్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. 19,999కి వస్తుంది ఆల్రెడీ.
నిన్న మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ పోస్ట్ చేశాను, 18,999కి వచ్చింది. ఇంకా కిల్లర్ డీల్. సో మీ ఏరియాలో మోటార్ సర్వీస్ బాగుంటే ఇంకా వేరే థాట్ ఏం లేకుండా, సో మరీ అంత హెవీ యూజర్ కాదు, బ్యాటరీ లైఫ్ 1 డే వచ్చినా సరిపోతుంది, అవసరమైతే ఈవినింగ్ కూడా ఛార్జింగ్ పెట్టుకుంటాం అనుకుంటే తీసుకోండి, రిమైనింగ్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఈ మొబైల్స్ నేను చెప్పిన ప్రైస్ రేంజ్లో వచ్చినా ఇంకా ప్రైస్ డ్రాప్ అయినా ఎప్పటికప్పుడు ఎవ్రీ మినిట్ టు మినిట్ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఓన్లీ జెన్యున్ డీల్స్, మంచి డీల్స్ మాత్రమే పోస్ట్ అవుతాయి. స్క్రాప్ డీల్స్, జంక్ డీల్స్ అయితే రావు. సో జాయిన్ అయితే యాక్టివ్గా ఉండండి. అనవసరంగా ఎక్కువ నోటిఫికేషన్స్తో మిమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయదు మన ఛానల్. జాయిన్ యాక్టివ్గా ఉండండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. నెక్స్ట్ ఇది నథింగ్ ఫోన్ 2A ప్లస్ 22,000 ప్రైస్ నెలలో ఈ సేల్లో అయితే వస్తుంది. సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అవుతుంది. డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, మెయిన్గా వీడియో క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ యూనిక్ డిజైన్తో వస్తుంది. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అండ్ యూఏ కూడా చాలా బాగుంటుంది. 22,000లో చాలా మంచి ఆప్షన్ కొనగలిగితే. నెక్స్ట్ ఇది OnePlus Nord 4 లాంచ్ చేసినప్పుడు 30,000 పైనే లాంచ్ చేశారు, ఇప్పుడైతే 25,000కి వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో మంచి పవర్ హౌస్ అని అయితే చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, గేమింగ్ అండ్ హెవీ టాస్క్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, కంప్లీట్ మెటల్ బాడీతో వస్తుంది. ఈ మధ్య కాలంలో మెటల్ బాడీతో మొబైల్స్ రావట్లేదు, ఈ మధ్య వచ్చింది ఇదే. అండ్ కెమెరాస్ మాత్రం డీసెంట్గా ఉంటాయి. ఈ ప్రైస్ రేంజ్లో ఇంకొంచెం బెటర్గా ఉండాలి. కెమెరాస్ అంత ప్రయారిటీ కాదు, పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే OnePlusలో కావాలనుకుంటే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు 25,000లో. అండ్ నెక్స్ట్ ఇది Moto Edge 50 Pro కూడా 28,000లో వస్తుంది. పెద్ద డిస్కౌంట్ ఏం కాదు, బట్ స్టాక్ ఆండ్రాయిడ్తో కెమెరాస్ కూడా ఎక్సలెంట్గా ఉండాలంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 3x టెలిఫోటో లెన్స్తో వస్తుంది. మన ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. పర్ఫార్మెన్స్ అంత హెవీ ఏమి ఉండదు, బట్ కెమెరాస్, డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ప్రీమియం ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ 28,000లో కావాలనుకుంటే మాత్రం దీనికైతే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇది Vivo T3 Ultra. దీని అయితే ప్రైస్ రివీల్ అవ్వలేదు, ఆఫర్ రివీల్ అవ్వలేదు, బట్ అరౌండ్ 28,000లో వస్తుంది. పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, డిస్ప్లే, డిజైన్, బ్యాటరీ, బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో 28,000లో వస్తే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది Pixel 7a 24,999కి అయితే వస్తుంది. ఓన్లీ పిక్సెల్ లవర్స్ అండ్ కెమెరాస్, అది కూడా పోర్ట్రేట్స్ దియము, ల్యాండ్స్కేప్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ అలాంటివి తీస్తాం అనుకుంటేనే దీనికి వెళ్ళండి, అదర్వైజ్ దీనికైతే వెళ్ళకండి. చాలామంది పిక్సెల్ ఫోన్స్ అంటేనే ఫొటోస్ బాగా వస్తాయి కదా, మరి పోర్ట్రేట్స్ రావా అని అనుకోవచ్చు, బట్ పోర్ట్రేట్స్ అసలు బాగా రావు. పర్సనల్గా టెస్ట్ చేసి యూజ్ చేసిన తర్వాతే చెప్తున్నాను. కొంతమంది వచ్చి డిబేట్ చేయొచ్చు, సో వాళ్ళు బ్లైండ్ ఫాలోవర్స్ ఉంటూనే ఉంటారు, బట్ రియల్ యూజర్ మాత్రం అస్సలే పోర్ట్రేట్స్ నచ్చవు. ఎడ్జ్ డిటెక్షన్ బాగుండదు, అండ్ జూమ్ చేసి చూస్తే అంతా సో స్కిన్ టెక్స్చర్ అంతా ఆర్టిఫిషియల్ షార్ప్నెస్ తప్పితే ఏది ఉండదు. బట్ ల్యాండ్స్కేప్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఇలాంటి నేచర్ వాటికి మాత్రం కావాలనుకుంటేనే తీసుకోండి. రిమైనింగ్ బ్యాటరీ లైఫ్ బాగుండదు, అండ్ సిగ్నల్ రిసెప్షన్ బాగుండదు, ఇంకా అన్ని మైనసే. యూఏ అండ్ నాన్ పోర్ట్రేట్ ఫొటోస్ మాత్రమే దీంట్లో బాగా వస్తాయి, అలాంటి వాళ్ళే కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది OnePlus 13R. ఇదైతే న్యూ లాంచ్, ఇంకా రివ్యూ అయితే మన ఛానల్లో వెరీ సూన్ వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయలేకపోతే 40,000లో ఇది కూడా బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఈసారి టెలిఫోటో లెన్స్ని ఇచ్చారు. 8Gen3 పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంటుంది, అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఇంక్రీజ్ చేశారు. సో ఓవరాల్గా పర్ఫెక్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది 40,000లో. ఒకవేళ ఈ సేల్లో కొనే ప్లానింగ్లో ఉంటే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది Samsung Galaxy S24 50,100కి అయితే వస్తుంది. ఈ సేల్ టైంకి కార్డ్ ఆఫర్ను కూడా యాడ్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే కార్డ్ ఆఫర్ చూపెట్టట్లేదు, కార్డ్ ఆఫర్ యాడ్ చేస్తే 49,999లో. సో మంచి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. కెమెరాస్ ఎక్సలెంట్గా ఉంటాయి, కాకపోతే Exynos చిప్సెట్తో ఇచ్చారు. సో స్నాప్డ్రాగన్ వేరియంట్ అయితే ఇంకా బాగుండేది, బట్ సామ్సంగ్లో కావాలనుకుంటే 50,000లో బెస్ట్ ఆప్షన్. అండ్ Samsung Galaxy S23 Ultra 69,999కి అయితే వస్తుంది. ఇప్పటికి కూడా నా ఫేవరెట్. 70,000లో ఇంకా 65,000-60,000లో వస్తే ఇంకా కిల్లర్ అయ్యేది, బట్ మంచి ఆప్షనే. సో S24 Ultra ఒకవేళ 90,000కి వచ్చి లేదా 85,000కి వచ్చి అంతవరకు మేము ఎక్స్టెండ్ చేసుకోలేము అనుకుంటే దీనికి వెళ్ళండి, అదర్వైజ్ 24 Ultraకి వెళ్ళండి. 25 Ultra January 21st ఏమో లాంచ్ అవుతుంది కదా, సో అది 1,10,000 ఆ రేంజ్లో అయితే వస్తుంది లాంచ్ అయినా ఫస్ట్ డే. అండ్ నెక్స్ట్ డే iPhone 16 80,000కి అయితే లాంచ్ అయింది. ఈ సేల్లో 63,999కి వస్తున్నట్లయితే రివీల్ చేశారు డీల్ని ఫ్లిప్కార్ట్. ఆ ప్రైస్ రేంజ్లో తోపు ఫోన్. మీరు కనుక iPhone 13 అంతకంటే కింద నుంచి అప్గ్రేడ్ కావాలనుకున్నా, లేదా ఫస్ట్ టైం ఐఫోన్ కొనాలనుకున్నా 64,000లో బెస్ట్ iPhone 16. సో మీకు ఇంకా దాని గురించి స్పెషల్గా చెప్పాల్సిందేం లేదు. ఒకవేళ మేము సెప్టెంబర్ వరకు వెయిట్ చేస్తామనుకుంటే 50-51 ఆ ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. అప్పటి వరకు ఆగలేమనుకుంటే 64,000లో బెస్ట్ iPhone. అండ్ iPhone 16 Plus పై కూడా మంచి ఆఫర్ అయితే వస్తుంది, కావాలనుకుంటే దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు ఈ సేల్లో. అండ్ నెక్స్ట్ iQOO 12 జస్ట్ 42,000కి వస్తుంది. రెగ్యులర్గా 50,000 వరకు ఉంటుంది. గేమింగ్ అండ్ పవర్ఫుల్ టాస్క్ చేసే వాళ్ళకి, కెమెరా కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్, అసలే మిస్ అవ్వకండి. సో ఇవి ఈ ఆఫర్స్లో బెస్ట్ మొబైల్ డీల్స్. ఇంకేమైనా నేను మిస్ అయినా, ఇంకేదైనా డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇవి ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అయినా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఓన్లీ జెన్యూన్ డీల్స్ వస్తాయి, స్క్రాప్ జంక్ డీల్స్ అయితే రావు, అనవసరమైన నోటిఫికేషన్స్ రావు. మళ్ళీ కలుద్దాం.